సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు విజయనగరం మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రవణ్ భార్గవి ఖండించారు. వైసీపీ నాయకులు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో అసత్య ప్రచారం చేస్తారని విమర్శించారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు యువతకు ఎలాంటి సందేశం ఇస్తారని ప్రశ్నించారు శ్రవణ్ భార్గవి. ప్రజల్లో మభ్యపెట్టడం, మోసాలు చేయడం ఇదే వైసీపీ తీరని విమర్శించారు. అది కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదని రిపోర్ట్ కూడా వచ్చింది. కానీ అలాంటి విషయాన్ని కూడా వైసీపీ నేతలు మార్చి ఆవు కొవ్వు అన్నారు, ఆవు కొయ్యి కాదు అనే విషయాన్ని చెప్పిందని చెప్పేసి సంబరాలు చేసుకునే విషయం ప్రతి ఒక్కరం చూస్తున్నాం. అసలు నెయ్యే కాదని విషయాన్ని మాత్రం వాళ్ళు ఎక్కడా చెప్పకుండా మళ్ళీ కూడా అదొక రకమైన మోసంగా ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే విషయంగా ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని చూస్తున్నాం. మరి అలానే మొన్నటి రోజున అంబటి రాంబాబు గారు మన రాష్ట్ర సీఎం 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి రాష్ట్రాన్ని మార్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అసభ్యకరమైన విషయాన్ని మాట్లాడుతూ దూషిస్తూ మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసాం. ఏ రకమైన రాజకీయం చేస్తున్నారు, ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నారు, ఏ రకమైన విధంగా యువతకి ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని కూడా ఈరోజు అడుగుతున్నాం. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా అయితే మభ్యపెట్టడం, లేదా మోసాలు చేయడం, లేదా నిందలు వేయడం, లేదంటే పర్సనల్ గా అటాక్ చేయడం తప్ప రాజకీయంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రకంగా అభివృద్ధి మార్గంలో నడుస్తున్నారు అనే విషయాన్ని అడుగుతున్నాం. మీకు ఏదైనా నచ్చకపోతే, ఏదైనా విషయాన్ని మా పార్టీ నాయకులు మీకు ఏదైనా నచ్చకపోతే ప్రతిపక్షంగా మీరు రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి. కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా మీరు దాక్కుని